ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. దేవుని సువార్త లోకమంతా ప్రకటించాలి. దేవుని సువార్త లోకమంతా ప్రకటించాలి. ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. అబ్రహాము తన అమూల్యమైన కుమారుణ్ణి దేవునికి అర్పించెన్. యోప్తా తన అపురూపమైన కుమార్తెను ప్రభువుకు ప్రతిష్ఠించెన్. అబ్రహాము తన అమూల్యమైన కుమారుణ్ణి దేవునికి అర్పించెన్. యోప్తా తన అపురూపమైన కుమార్తెను ప్రభువుకు ప్రతిష్ఠించెన్. ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథ వర్తమానాలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి, తప్పనిసరిగా వినాలని నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా వినాలి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాతో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా నెంబర్ మీకు తెలుసు, స్క్రీన్ మీద పడుతుంది 9449853413. మరొక నెంబర్ 8985315160. కాబట్టి ఈ నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, దేవుని ప్రేమ మన మీద వెల్లడిపరుస్తూ ఉంది. యేసుప్రభువు వారి యొక్క మరణం ద్వారా ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆయన సంఘాన్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి.
ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు అంతా తెలిసినా అయితే ఆ వాక్య క్రమ ప్రకారం జీవించటం అన్నది చాలా అవసరమైంది. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే మన జీవితాలు వృధా అయిపోతాయి. ప్రియులారా, యోహాను వృద్ధాపములో ఈ గ్రంథాన్ని రచించగలిగాడు అంటే ఎంత అద్భుతమైనది. గతంలో నేను చెప్పాను, యోహానుకు చదువు లేదు. చదువు రాని యోహాను రచించినటువంటి ఈ ప్రకటన గ్రంథం చదువు వచ్చినటువంటి పండితులకు, వేదాంత విద్య చదివినటువంటి వారికి నేటి వరకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అర్థమవుతుంది ప్రార్థనాపూర్వకముగా, ధ్యానపూర్వకముగా, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారముగా చదివితే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను చేశాను. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినవాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు వారంటే పాపి కోసం వచ్చాడు. మనల్ని ప్రేమించి మన పాపాల నుంచి ఆయన విడుదల చేశాడు. ఒక గొప్ప నేరస్తుడు ఉన్నాడు. అతను జైల్లో వేశారు. చాలా కాలం జైల్లో ఉన్నాడు. జైలు యొక్క శిక్షను అనుభవించాడు. ఆ తర్వాత విడుదల వచ్చింది, బయటకు వచ్చేసాడు. బయటికి రాగానే ఒక వేటగాడు చాలా పావురాలను అక్కడ బోన్లో వేసి బంధించాడు. అతడు బయటికి రాగానే ఆ వేటగాడి దగ్గర ఆ పావురాలను కొనేశాడు. ఎంత వెల అయినా పర్వాలేదు అని చెప్పి అతను చెప్పినటువంటి వెలకు కొనేశాడు. కొనేసి ఏం చేశాడో తెలుసా, వాటిని వదిలేశాడు. ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా అవి వెళ్ళిపోయాయి. మనల్ని ప్రేమించి మన పాపముల నుండి మనమును విడిపించినవాడు ఎంత గొప్ప దేవుడు. మహిమయు ఘనత యుగయుగములు ఆయనకే కలుగునుగాక. ప్రేమిస్తున్నాను అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అమ్మాయి అంటుంది, అబ్బాయిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అబ్బాయి అంటాడు, అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని. ఈ ప్రేమ ఎలా ఉన్నదో. ఒక విషయము, ఒక కుటుంబంలో ఒకరికి వివాహమైంది. భార్యాభర్తలకి వివాహమైనది. ఎంజాయ్గా తిరుగుతూ ఉన్నారు. వారు ఎంజాయ్ కోసమని బయటికి వెళ్ళిపోయారు. షికారి అంటారు కదా, షికారి వెళ్ళిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. అక్కడికి రాగానే ఒక ఎలుగుబంటి వచ్చేసింది. ఆయన భర్త ఏం చేశాడంటే టక్న ఆ చెట్టు ఎక్కేసాడు. ఈమెం చేసిందనగా, ఈమె చనిపోయినట్టుగా అలానే నీలుకొని అలానే పండుకుంది. ఎవరి యాక్షన్ వారు చేశారు. కానీ అతను తన భార్యను పట్టించుకోకుండా టక్కన పైకి ఎక్కిపోయాడు. ఈమెకి వచ్చినటువంటి ఆలోచన బట్టి అక్కడ ఆమె అలానే చనిపోయినట్టుగా అలానే నిలుకొని ఉన్నది. ఆ తర్వాత అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త చెట్టు దిగి అడుగుతున్నాడు, భార్యతో అడుగుతున్నాడు. ఎలుగుబంటి వచ్చింది, ఆమె దగ్గరికి వచ్చింది, ఆమెను మూర్చూసింది. మూర్చేసి వెళ్ళిపోయింది. ఆ ఎలుగుబంటి నీతో ఏమి చెప్పినది, ఏమనింది, ఏమి చెప్పినది అని. ఆమె అనింది, నీలాంటి మోసగాడి భర్తను నమ్మకూడదు అని చెప్పింది అని. ఇలాంటి వారు ఉంటారండి మనిషి. ప్రేమ అంటారు, ప్రేమ దోమైపోతుంది. ఈ ప్రేమించుకున్నటువంటి వారిలో ఎంతవరకు వారు స్థిరంగా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి అంటే
ఆ ప్రేమ పెళ్ళి చివరి వరకు అలానే ఉండాలి. సరే, అది సందర్భం కాదు. యేసుప్రభు వారు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనం మంచివారమనా? మనం చెడ్డవారిమి. చెడ్డవారు అయినటువంటి మనములను యేసుప్రభు వారు ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన వాడికి మహిమ కలుగునుగాక, యుగయుగములు ఘనత కలుగునుగాక. ఎందుకనగా మన పాపముల నుండి విడుదల చేశాడు. ఎవరు విడిపిస్తారండి ఈ పాపాల నుండి? మానవ జీవితం పాప సంఖ్యల చేత బంధించబడి ఉన్నది. ఈరోజు వరకు కూడా ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన పాపమే. ఆ రోజు మొదటి మానవుడు చేసిన పాపాన్ని బట్టి యేసుప్రభు వారు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన వారి కొరకు మరణించవలసి వచ్చింది. తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఈరోజు ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు నువ్వు పాపం చేసావంటే ఆదిలోనే పాపం చేసావు. పుట్టక మునిపే నువ్వు పాపివి. ఎందుకనగా ఆదాము యొక్క వంశములను జన్మిస్తున్నావు గనక. మొదటి మానవుడు పాపి గనక ఆ పాపం అనేది అందరికీ వచ్చేసింది. ఒక మనుషుల ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకమునికి ఏ విధంగా వచ్చినో అదే విధంగా దేవుని యొక్క రక్షణ అన్నది, కృపా సమాధానం అన్నది యేసుక్రీస్తు ద్వారా వచ్చినట్టుగా మనం చూడగలం. ప్రియులారా, గమనించండి, ఆలోచించి దేవుని ప్రేమను ఎరగండి, దేవుని వాక్యాన్ని ఎరగండి, దేవుని యొక్క వాక్య సత్యాలను ఎరగండి. ప్రియ సహోదరి సోదరులారా, దేవుని మాటను మనం గమనించినట్లయితే ఏ విధంగా ఆయన రక్షణించాడో కనుక మనం ఏం చేయాలంటే యేసు ప్రభువాన్ని నమ్ముకుని ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి. నా కొరకు యేసు ప్రభువారు మరణించాడు, నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు. నా పాపాల నిమిత్తం యేసు ప్రభువారు మరణించాడు. నేను చెడ్డవాడిని, మంచివాడిని కాదు. నా కొరకు యేసు ప్రభువారు మరణించాడు. అందుకే ఆయన ఆరాధన చేయాలి, అందుకే ఆయన ఘనపరచాలి, అందుకే ఆయన స్తుతించాలి. ప్రియులారా, 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనంలో యోహాను ఇంకా స్పష్టంగా తెలియపరిచాడు. మనం ఎప్పుడైనా యోహాను సువార్త కానీ, యోహాను పత్రికలు కానీ, ప్రకటన గ్రంథం కానీ చదివేటప్పుడు యోహాను ఎక్కువగా ప్రేమ గురించే మాట్లాడతాడు. ఎందుకనగా యేసుప్రభు వారు యోహానును అలా ప్రేమించాడు. యేసుప్రభు వారు కూడా యోహాను కూడా యేసుప్రభు వారు అలా ప్రేమించాడు. ప్రేమ ఎంత గొప్పదో యోహాను అనుభవించి తెలియపరుస్తూ ఉన్నాడు, మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, అనుభవించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనలో ప్రేమించుతూ తన రక్తము చేత పాపము నుండి విడుదల చేసినటువంటి వారికి మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అంటే ఏంటండి? జరిగినది జరుగునుగాక. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిను. రాజ్యముగాను యాజకులు అన్నది తర్వాత చూద్దాం. కానీ ఏ విధంగా ప్రభువు ప్రేమించి యోహాను చెప్పాడని చెప్పాను కదా, యోహాను తెలియపరిచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను. మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తము కలిగింపచేశాడు. ప్రియులారా, ఈ విధంగా ఉంటున్నామంటే దేవుని కృప. మంచివారిగా జీవిస్తూ ఉన్నాం, భక్తిలో జీవిస్తూ ఉన్నాం, తప్పులు చేయటం లేదు. ఒకవేళ పొరపాటున ఏమైనా మిస్టేక్ జరిగినా క్షమాపణ చెప్పుకుంటున్నాం, ఇంకా అది జరగకుండా మనం చూసుకుంటూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవ జీవితం లేకపోతే ఈ మనుషులు ఎంత పాప జీవితంలో జీవించేవారు. యేసుక్రీస్తునే నమ్ముకోకపోతే ఎంత దుర్మార్గ జీవితంలో బ్రతికేవారు. యేసుక్రీస్తునందు ఉండడం ద్వారా చాలామంది, ముఖ్యంగా దళితులు, వారు ప్రభువుని నమ్మడం ద్వారా ఎంత మంచివారయ్యారని. లేకపోతే వీళ్ళు ఎంత భయంకరమైన జీవితంలో జీవించారు.
ఎంత భయంకరమైన జీవితంలో జీవించేవారు, చాలా భయంకరమైనటువంటి జీవితంలో జీవించేవారు. చూడండి, దొంగతనం చేసేవారు. ఇంకా స్టువర్ట్పురం అని ఆ ప్రాంతం ఉన్నది, అక్కడ అందరూ దొంగలే. అక్కడ సుధాకర్ అనేటువంటి ఆయన గజ దొంగ మారిపోయాడు. ఎలా మారాడు? యేసుప్రభు వారిని అంగీకరించాడు. ఆయన జీవితం భలే భయంకరమైనది. అందుకే ఆయన రాసినటువంటి పాటలు, దైవజనుడు సుధాకరన్న గారు రచించినటువంటి పాటలు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. పాదాలు నీ కడిగెదను, యేసు పాదాలు నేను కడిగెదను అనే పాట. అది మాత్రమే కాకుండా ఏ విధంగా యేసుప్రభు వారు ప్రేమించాడో, కుష్ఠ బ్రతుకునే నేను కృంగి ఉండగా, భ్రష్టుడనే నేను ఉండగా నన్ను బ్రతికించావు, ఎంత ప్రేమ యేసు ప్రేమ, ఎంత మధురము అనేటువంటి, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురం. అద్భుతమైనటువంటి పాట. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. సుధాకర్ అన్న గారు చక్కగా పాడతారు. నేను పాడలేను కానీ సుధాకర్ అన్న గారు చాలా చక్కగా పాడతారు. యేసుప్రభు వారు ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను వర్ణిస్తూ ఆ పాట రచించినట్టుగా చూస్తాం. స్టువర్ట్పురం దొంగ, గజ దొంగ సుధాకర్ అన్న గారు మారిపోయాడు, దైవసేవకుడయ్యాడు. స్టువర్ట్పురంలో చాలామంది మారిపోయారు. కారణం ఏమిటనగా యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా. ఇక్కడ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, నేను యేసును ప్రేమించినాని కాదు, మనం యేసును ప్రేమించినామని కాదు, ఆయనే మనములు ప్రేమించి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును అర్పించాడు అని చూస్తూ 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చాడండి యేసుప్రభు వారు? పాపులను రక్షించటం, మతాన్ని స్థాపించడం కాదు, పాపులను రక్షించటకు. నశించిపోతూ ఉన్నారు, పాప జీవితంలో ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. పాపం నుండి మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుప్రభు వారు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను అర్థం కొననటువంటి వారు చాలామంది ఉన్నారు. నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి యేసుప్రభు వారు వచ్చాడండి. నిత్య రాజ్యానికి ఇవ్వడానికి వచ్చాడు. ఏ విధంగా ఆయన విడిపించాడు నిన్ను, ఏ విధంగా మనల్ని విడిపించాడు ఆయన? దేవుని వాక్యం చూస్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు ఎంత అద్భుతమైనది చూడండి. వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనే అని మీరు ఎరుగరా? ఎంత మంచి మాట, మీరు ఎరుగుదురు అన్నాడు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడుతుంది. అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతుంది. వెండి బంగారాలను కొంతకాలమే, వెండి బంగారాలు నీకు రక్షణ ఇవ్వవు, వెండి బంగారాలు నీకు ఆరోగ్యం ఇవ్వవు. మహా బిల్డింగ్లో, ప్యాలెస్లో నివసిస్తే అవి నీకు రక్షణ కాదు. ఒక దినాన మరణిస్తావు. వెండి బంగారాలు వేసుకున్నా, ప్యాలెస్ గృహంలో నివసించిన, రాజగృహంలో నివసించిన,
రారాజుగా బతికినా ఒక దినాన చనిపోవలసినది. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని గమనించు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత ఆయన నిన్ను రక్షించలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడుదురని మీరు ఎరుగుదురు. పేతురు చెప్తున్నాడు. అక్కడ యోహాను సాక్ష్యం ఇచ్చాడు, పౌలు సాక్ష్యం ఇచ్చాడు, ఇక్కడ పేతురు కూడా సాక్ష్యం ఇస్తాం. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి సారాంశం అదే. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు ఏ విధంగా విమోచించాడు, ఏ విధంగా రక్షించాడు, ఎంత గొప్పవాడిగా నిన్ను చేశాడు, ఎంత గొప్పగా ఆయన నిన్ను దీవించాడు, ఎంత గొప్పగా నిన్ను ఆయన ఆశీర్వదించాడు. జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, దేవుని సంఘం, ఆయన బిడ్డలు, ఆయన రక్తము చేత కడగబడిన వారు కేవలం ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా కొరకు నాయన నీ సిలువలో మరణించావు నా పాపాల నిమిత్తం. ఆదాము మొదలుకొని నేటి వరకు ఆ నేరము అన్నది మోపబడి ఉన్నది, అది తీసివేయబడాలి అంటే యేసు ప్రభు రక్తము చేత మనము కడగబడాలి. యేసు విమోచన ఆ రక్తము చేత మనం కడగబడాలి. ప్రియ సోదరి సోదరులారా, రెండవదిగా ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఎలా చేశాడండి? ఒక రాజ్యముగా చేశాడు, ఆయన యాజకులుగా చేశాడు. పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. ఈ మాటలన్నీ కూడా మనం పేతురు పత్రికలో చూస్తాం. ఏర్పరచబడిన వంశం, అన్ని కులాలు, ఎన్ని కులాలు ఉన్న అన్ని కులాలు అందరూ కూడా ఆ రక్తం చేత కడగబడి ఏర్పరచబడిన వంశముగా, అనగా పరిశుద్ధ వంశముగా, పరిశుద్ధమైన వంశముగా. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అందరు కలిసిపోతారు. ఈ సమానత్వం అన్నది ఏ విధంగా చేసినా పోవటం లేదు, కానీ క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆయన మనసు కలిగి అందరూ కూడా ఒక సమానత్వంలోకి వచ్చేస్తున్నారు. క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు ఆ తేడా లేకుండా, కుల మతాల్లో తేడా లేకుండా వచ్చేస్తూ ఉన్నారు. క్రీస్తు ఆ రీతిగా సిద్ధపరుస్తూ ఉంది. రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహం. ఈరోజు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా హృదయాలు మారటం లేదు, కులపిచ్చిపోవటం లేదు. కానీ యేసు రక్తం చేత కడబడినప్పుడు ఎంత ప్రేమ, అభిమానం, ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ, ఆ సమానత్వం అన్నది మనం సంఘమును చూడగలం, దేవుని సంఘమును మనం చూడగలం. ప్రియులారా, ఈ విధంగా దేవుడు చూడండి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను చేసెను అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం! ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం ఇక్కడ 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఏ విధంగా ఆయన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు, ఆయన సంఘాన్ని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి చూస్తాం. ప్రియులారా, ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఓకే, ఆయన రక్తము చేత కడగబడినది ఆయన సంఘం. కానీ రాజ్యం గురించి మనం చూసినప్పుడు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రైన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. సమస్తమైన అధికారమును, సమస్తమైన ఆధిపత్యమును ఆయన కొట్టివేసి తన తండ్రైన దేవునికి రాజ్యమును అప్పచెప్పును, అప్పుడు అంతము వచ్చు. ఎప్పుడు ఆయన రాజ్యము అంటే ప్రభువు రాకడ దినాన ఆయన రాజ్యం. ఆయన సంఘాన్ని ఆయన స్థాపించాడు, దానిని ఆత్మీయ రాజ్యం అంటున్నాం. కానీ ఆయన రాజ్యము రాబోతూ ఉంది. ఆయన వస్తాడు, యేసుప్రభువు వారు వస్తాడు, తన రాజ్యముతో రాబోతూ ఉంది. ఎక్కడైతే యేసుప్రభువు వారు రక్తాన్ని కార్చాడో, ఎక్కడైతే యేసుప్రభువు ఆయన సంఘాన్ని స్థాపించాడో, అదే ఒక రాజ్యముగా, ఒక సంఘముగా అవుతుంది.
ఇక్కడ ఏమన్నాడండి? సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టివేసి అన్నాడు. ఎలా కాంగ్రెస్ ఉన్నదో, బీజేపీ ఉన్నదో, ఇంకా ఎన్ని ప్రభుత్వాలు వస్తాయో ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ తీసివేయబడతాయి. ఆయన యొక్క రాజ్యం స్థాపించబడుతుంది. తనైన దేవునికి తన రాజ్యమును అప్పగించను. అప్పుడే అంతము వచ్చును. అంతము వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రభువు రాకడ దినాల్లో ఏమి జరగాలో అవన్నీ జరుగుతున్నాయి. ఈ భూమిలో జరిగేటువంటి వాటి మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో మునుపు నేను చెప్పాను, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యంను స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కాదు అని చూస్తూ ఉన్నాం. ఆయన మిగతా రాజ్యాలను తుత్తినీలుగా ఆయన పగలగొట్టేస్తాడనేటువంటి మాట మనం చూస్తున్నాం. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అని మనం చూచాం. ఆయన ద్వారా స్థాపించబడింది సంఘము. ఆయన సంఘంలోని ప్రజలను ఆయన ఒక రాజ్యముగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. అప్పచెప్పలేదు, ఇంకా అప్పచెప్పుతాడనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, చూడండి, ఈ రాజ్యాన్ని గురించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనక వారు భూలోకమందు ఏలుదురు. దేవునికి స్తోత్రం. నీవు వధింపబడి, నీ రక్తం ఇచ్చి వధింపబడి ఎలా చేసావనగా ఒక రాజ్యముగా చేసావు. ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడేవారిలోను, ఈ జాతి ఆ మతం ఈ కులం అని ఏం లేదండి, అందరిలో నుంచి అందరూ కూడా, అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు, అందరినీ రమ్మంటాం అన్నాడు. వారు ఒక రాజ్యముగా ఏర్పడి చూడండి, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎవరి ద్వారా అయినదంట? అనగా క్రీస్తు ద్వారా అయినది. ఆయా వంశాలు, ఆయా భాషలు, ఆయా జాతులు, ఆయా వర్గాలు, ఆయా దేశాలు. ఇశ్రాయేలు దేశంలో గ్రీకు భాష మాట్లాడేవారు, హిబ్రూ భాష మాట్లాడేవారు, లాటిన్ భాష మాట్లాడేవారు. చూడండి, భాషలు ఎన్నో ఉన్నాయి, దాదాపు 3,000 భాషల వరకు ఉన్నాయి. వీళ్ళంతా ఒకటైపోతారు, ఒకే భాష ఉంటుంది. ప్రభు రాకడ దినాన ఒకే భాష ఉంటుంది. గమనించు, నీ రక్తం ఇచ్చి నీ వారిని కొన్నావు అని చూస్తూ రాజులుగా యాజక సమూహంగా చేసేవనేటువంటి మాట చూస్తూ దేవునికి స్తోత్రం. ఇందులో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, నీవు నన్ను ప్రేమించావు, నా కొరకు రక్తాన్ని కార్చావు, నా కొరకు రక్తాన్ని కార్చి నీ బిడ్డగా చేశావు. రెండవదిగా, ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన తన రాజ్యమును, యేసుప్రభువు వారు తన రాజ్యమును తండ్రికి అప్పచెప్పును అన్న మాట చూస్తున్నాం. ఆయన రాజ్యం రాబోతుంది, ఆయన రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును నమ్ముకుంటే, నీ పాపాలు ఒప్పుకుంటే, ప్రశ్చాత్తాపడితే, ఆయన సంఘములో నువ్వు ఉంటే నీవు ధన్యుడు. ఈ విధంగా ఈ ధన్యతను కేవలం క్రీస్తు యొక్క మరణం ద్వారా ఆయన మనకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మీరంతా విని వాక్యాన్ని ఇంకే ధ్యానం చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని నేను మనం చేస్తున్నాను. వచ్చే వారంలో మనం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మరలా మనము ధ్యానం చేసుకుంటాం కనుక జాగ్రత్తగా సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.